మూవీ చాలా మందికి చాలా నేర్పిస్తుంది. ఈ మూవీ వల్ల ఎంతో మంది కాకపోయినా కొంతమంది అయినా మారుతారు. ఈ మూవీ అందరు చూడాలి, మీ కుటుంబ సభ్యులతోనే అందరు రావాలి, అందరు వచ్చి చూసి ఈ సినిమాని చాలా విజయవంతంగా చేయాలని నేను కోరుకుంటున్నా. హీరో చాలా బాగా చేశారు. అందరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. చెప్తున్నాం కదా, అసలు అనుకున్నంత ఈజీ, చాలా లెవెల్ ఉంది, చాలా లెవెల్ వెళ్ళిపోయింది. హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకు ఏమైతుంది ఏంది అనేది చూసుకుంటా కూర్చున్నాం. హీరోయిన్ యాక్టింగ్ కాదు ఇక చెప్పొద్దు, ఇక ధనలచ్చి అంటేనే వస్తున్నాయి. సూపర్ ఫైటింగ్స్ అసలు. కొండన్న ధనలచ్చి ఇద్దరు కాంబినేషన్ మాత్రం అంటే వేరే లెవెల్ అసలు. కొత్త హీరోనే గానీ చాలా కొత్త రోల్ ప్లే చేశాడు. అసలు చెప్పాలంటే మొన్న కన్న పక్కన బాగుంది, చాలా సూపర్ ఉంది. చాలా సూపర్ ఉంది, చాలా మంచిగా చేసిండు. ఇలాంటి సినిమాలు పబ్లిక్ చాలా ఎంకరేజ్ చేయాలి. ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అందరు తప్పకుండా రావాలి, తప్పకుండా వచ్చి సినిమా చూడాలని నేను కోరుకుంటున్నా. ఒక్కటన్నా కొత్త హీరో పాత హీరో అని కాదన్నా, మనకి టాలెంట్ కావాలి. పబ్లిక్ టాలెంట్ ని చూడాలి. హీరోలకే సపోర్ట్ ఇస్తే పాపం చిన్న సినిమాలు తీసేటోళ్ళు, ఇప్పుడు కొత్తగా రానిచ్చేటోళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళేమైపోవాలని నేను అది కోరుకుంటున్నా. సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలి. కొత్త వాళ్ళు తీస్తురా, పాత వాళ్ళు తీస్తురా, అదంతా సెకండరీ. వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కానీ, యాక్టింగ్ చేయాలని వచ్చే వాళ్ళు కానీ వస్తే మీరు అర్థం చేసుకోవాలి. మీరు పబ్లిక్ ని రాణించాలి, కొత్త హీరోలకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మన సినీ ఫీల్డ్ మంచిగా ఉంటది, వచ్చే తరం ఇటం బాగుంటది. సినిమా చూసే వాళ్ళు కానీ, సినిమాలో యాక్టింగ్ చేసే వాళ్ళు కానీ అందరికి మంచి జరుగుతుంది. హీరో అయితే చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి. డైరెక్టర్ కూడా హీరో గారే కదా, డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. స్టోరీ చాలా అద్భుతంగా ఉంది. మీరు వచ్చి చూస్తే మీకు అది అర్థమవుతుంది. నేను చెప్పొద్దు, మీరు వచ్చి చూసిన. చాలా బాగున్నాయి సాంగ్స్, ఒక 2-3 సాంగ్స్ సాంగ్స్ విధంగా. ఆయన హీరో గారే, హీరోయిన్ చాలా బాగా చేశారు లావణ్య రెడ్డి గారు. ఇంకొకటి శర్వాణి హీరోయిన్ చాలా అద్భుతంగా చేశారు. ఇద్దరు చాలా మంచిగా చేశారు. ఈ సినిమా అందరు చూడాల్సిన సినిమా. మీరు అందరు ఎంకరేజ్ చేస్తారని మేము వీడే మన వారసు టీం కోరుకుంటుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి. మనము ఎంతో కాదు, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎంతో మంది హీరోల సినిమాలు చూస్తారు. పాపం ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి పైసలు పెట్టుకొని తీసి ఇంత కష్టపడినందుకు మీరు ఎంతో కొంత లాభం చేసి మీరు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూస్తారని నేను కోరుకుంటున్నా. ఈ సినిమాకి ఆయన చాలా కష్టపడ్డాడు. అదొక ఆయన ఏమో తీయాలి అనుకున్నాడు, డైరెక్షన్ చేసిండు, పాటలు రాసిండు, ఫైటింగ్స్ చేసిండు, అంతా చాలా బాగా చేసిండు. అందరు మంచి సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. సినీ ఫీల్డ్ వాళ్ళ సపోర్ట్ ఇవ్వటం మాకు ఉండాలి, మన ప్రజల సపోర్ట్ ఇవ్వటం ఉండాలి, ఆంధ్ర తెలంగాణ అందరు సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ అండి. సూపర్ బాగుంది, మంచిగా ఉంది, కన్నా బాగుంది. సినిమా బాగుంది. ఒక వారసుడు మూవీ, వారసుడు లేకపోతే ఎట్లా చేయాలని చూపించింది మనకి. ఇలా బాగుంది, సినిమా అయితే బాగుంది, స్టంట్లు బాగున్నాయి, ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి. ఒక కాలేజ్ స్టూడెంట్ కు, ఒక రైతుకు చాలా సూపర్ సినిమా. రమేష్ బాబు చాలా హిట్ సినిమా. ఈ సినిమా చూడాలి. ఇలాంటి చిన్న సినిమాలతో అలాంటి పెద్ద కావాలి. మన రైతులకు, కాలేజ్ పిల్లలకు, ప్రతి ఒక్కరికి మంచి తెలుగు రావాలి, మంచి భవిష్యత్తులో భూమి మీద మంచిగా బతకాలి ప్రతి ఒక్క మానవుడైనా సరే. నాకు తీపి జ్ఞాపకాలు రైతుది, ప్రతి ఒక్క ఆడ మనిషి సాయం చేసి ఒక వారసుని నిలబెట్టడం, ఇది చాలా సృష్టిలో చాలా గొప్ప మనిషి సినిమాలు. మంచి అవకాశాలు ఇవి. ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఉండాలి, మంచి హీరో ఉండాలి, చిన్న హీరో పెద్ద కావాలి. ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు చాలా బాగా చూసి మంచి భవిష్యత్తులో బాగుపడాలి. దీనివల్ల మనకు లోకంలో ఏ మలుపు తిరుగుతుందని ఆలోచన. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ లో మొత్తం మారి మళ్ళా చివరికి
నాగలతో దున్నుకొని బతికే పరిస్థితి వస్తుందని చెప్పాడు కదా హీరో సార్ గారు. అదే పరిస్థితి కంప్యూటర్ మొత్తం బంద్ చేసి మన రెక్కలతో కష్టపడి చదువు కానీ ప్రతి ఒక్క రైతు కానీ దున్నుకొని బతకడం చాలా సాధ్యంగా బతకడం న్యాయం. సో ఇంకోటి ఇప్పుడు రైతు లేని జనాభాకు ఎటువంటి ఆలోచన మలుపు తిరిగింది ఈ సినిమా వల్ల? ఈ సినిమా వల్ల ఎలా మలుపు తిరిగిందంటే ఆయన కష్టపడి ఊర్లో చాలా నష్టపోయి మళ్ళీ బయటికి వెళ్ళి కొడుకుని డాక్టర్ తీసుకొని మళ్ళా చివరికి మళ్ళీ వాళ్ళ ఊరికి పోయి ఏ తండ్రి అయినా ఏ కొడుకైనా డాక్టర్ గా తండ్రి తాత పేరు నిలబెట్టి చివరిసారిగా మళ్ళా లైఫ్ కు మళ్ళా మన ఊరికి తీసుకొచ్చి నా కొడుకు నా పేరు నిలబెట్టినది ఈ ఒక్కటి నాకు నచ్చింది. సో దాంతో పాటు ఊరు జనంతో పాటు అందులో ఉన్న భాగంగా ఎంతమందికి ఇలా నష్టపోకుండా మళ్ళీ మన కొత్త తరమై పాత్రని మళ్ళీ నడవాలని ఆలోచన. అయితే దీని గురించి చెప్తున్నాను. ఇప్పుడు 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 మధ్యాహ్న కాలంలో కంప్యూటర్ సిస్టమ్ ఇది. మళ్ళా పాత లోకానికి రావాలంటే నాగల ఎద్దు సృష్టికి ఒక రైతుకు భూమాత మీద చాలా ఇంట్రెస్ట్. అది ఇది రైతు అనేది ఒక ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే అన్నదాత. ఆ రైతుంటే మనం ఆ రైతుంటే 10,000 జీతగాడు కానీ 1,00,000 రూపాయల జీతగాడు ఒక డాక్టర్ కానీ ఎంపీబీఎస్ కానీ డిఎస్పీ కానీ ప్రతి ఒక్కరు రైతుతోనే అన్నం తిని బతికే ఏ ఒక్కరైనా మనిషి ఆయన ఎన్ని లక్షలు సంపాదించిన ఆయన చేసినా రైతు కిందోడే భూమి కిందోడే నాగల కింది మనుషులమే మనం. రైతు లేని జనాభా లేదు, రైతు లేదు, జనం లేరు, రైతు లేదు జనం లేరు, రైతుతోనే సాధ్యం. రైతే కరెక్ట్ ఆన్సర్, రైతే దేవతడు. ఈ చిత్రం వల్ల ఒక 3 మార్పులు సమాజంలో వస్తాయి. ఒకటి ఏంటంటే ఈ యొక్క మేనరిక వివాహాలు ఖచ్చితంగా విద్యావేత్తలైన తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ తెలుసుకొని మేనరిక వివాహాలు రద్దు చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చేసుకున్నవాళ్ళు ఇక ముందు చేసుకోకుండా ఆ యొక్క దురాచారాన్ని నిర్మూలించాలి. రెండో విషయం ఏంటంటే పిల్లలకి డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళు దురలవాట్లకి బానిసలయ్యి పిల్లలు పాడైపోయి రేపు ఏ ప్రమాదమైనా ఇప్పుడు చూస్తున్నాం కదా మన డ్రంక్ అండ్ డ్రైవ్ అవి అటువంటి విధానాలు ఏమైనా సరే మన ప్రమాదానికి ఇరుక్కునే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితి రాకుండా తల్లిదండ్రులు పిల్లల్ని అదుపు చేసి దురలవాట్లకు బానిసలు కాకుండా చూడవలసిన బాధ్యత ఉంటుంది. మరొక విషయం ఏంటంటే రైతుల్ని ఎప్పుడూ కూడా సంరక్షించుకోవాలి. రైతు ఆత్మహత్య చేసుకోవాలంటే అన్నం తినే ప్రతి ఒక్కరు బాధపడాలి. మనకు సంబంధం వ్యవసాయం చేయకపోయినా రైతు లేనిదే రాజ్యం లేనిదే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అది ఈ చిత్రం ఇచ్చే సందేశం. అయితే చిత్రం సందేశం మాత్రమే కాకుండా వినోదం కూడా బాగా ఇచ్చింది. ఇందులో కొరియోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, లిరిక్ రైటింగ్ పాటలు చాలా బాగా రాశారు, డైలాగ్స్ చాలా బాగున్నాయి. నటీనటుల్లో ఒక ఉప్పు రమేష్ కథానాయకుడుగా చక్కగా నటించాడు. కథానాయకు మాటలు దర్శకత్వం నిర్మాత కాకుండా నటుడుగా మంచిగా భవిష్యత్తు ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ఇందులో ప్రధాన పాత్రగా నటించినటువంటి సమ్మెట గాంధీ గారు దేవసేన భార్యాభర్తలు నటించిన సమ్మెట గాంధీ గారు దేవసేన నటించే పాత్రలు ఏవైతే ఉన్నాయి దేవసేన గారు అందరూ కూడా కంటని పెట్టించే పాత్రలు నటించారు. మనవడి పాత్ర చాలా బాగుంది. ఇక అలాగే పిల్లగాళ్ళని ఊరుతుమలిచే యువకులు ఊరుతుమలిచే ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. ప్రతి 24 క్రాస్ కెమెరా చక్కగా పొలాలు వాటిని చక్కగా చిత్రీకరించారు. కెమెరామెన్ నైపుణ్యం కూడా చాలా బాగుంది. ఇక అన్ని ఫైట్ మ్యాచ్ కూడా మనం మెచ్చుకోవాలి. రియాలిటీ దగ్గరగా ఫైట్ బాగుంది. గ్రామీణ కళలు అంతరించిపోతున్న దశలో ఆ కుస్తీ పోటీని చూపించి గ్రామీణ ప్రజలకు ఒక కంచిది ఒక ఊపిచ్చేట్టుగా ఒక ప్రాసెస్ ముందు గ్రామీణ నేపథ్యంలో ఒక ఏ రైతు కూడా గ్రామాల్లో ఆత్మహత్య చేసుకోవటం లేకపోతే ఆర్థికంగా నష్టపోవటం సిటీకి వచ్చి వాచ్మెన్ గా చేరటం అనేది ఆ దుస్థితి రాకూడదు. అలాగే ఏ యువకుడు పాడైపోకూడదు. అలాగే చట్ట వ్యతిరేకమైన ఆరోగ్యానికి హానికరమైన వివాహాలు జరగకూడదు అనేటటువంటిది ఒక చక్కటి సందేశాత్మకమైన చిత్రం ఇది. ఈ చిత్రం చూసినప్పుడు ఒక అద్భుతమైన సందేశాత్మక చిత్రం చూపిస్తున్నారు. పూర్వం దాస నారాయణరావు గారు ఇటువంటి చిత్రాలు తీసేవారు. తాతామరుడు కాలం నుంచే ఎన్నో చిత్రాలు ఇటువంటి చిత్రాలు ప్రతి చిత్రంలో సందేశాత్మకం ఉండేది, వినోదం ఉండేది. ఆయన చిత్రంలో ఈ రెండు మేళవించి ఉప్పు రమేష్ గారు అదే ప్రక్రియను మళ్ళీ ప్రారంభించాలనిపిస్తుంది. వీరు కూడా భవిష్యత్తులో మంచి దర్శకుడుగా మంచి నటుడుగా వస్తారు. అలాగే ఇందులో చేసిన హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. बहुत अच्छा है पिक्चर हमारे पिक्चर अच्छा है, देख सकते आजकल के माहौल के हिसाब से बहुत अच्छा है. నా సినిమా మాత్రం మస్తుందన్నా. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. హీరో యాక్టింగ్ మాత్రం ఫైట్ సీన్స్ అయితే ఇంకా మెంటల్ ఉన్నాయి. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ ఇంకా సూపర్. హీరో ఫస్ట్ టైం చేసాడు కదా, యాక్టింగ్ ఎలా అనిపించింది? అంటే సీనియర్ లెక్క ఉన్నాడా లేకపోతే మామూలు కొత్త హీరో లెక్క ఉన్నాడా? ఇక కొత్త హీరోనే ఇక జర ఇంకా పాటలు చేయాలి. సినిమాల పాటలు ఆ పాటలు అయితే ఇంకా మెంటల్ ఉన్నాయి.
డాన్స్ అంటావా అయ్యా నువ్వు మెంటల్ అంటున్నా జై రామన్న. అందరిని చూసాం, అందరితో కాదు, ఇప్పుడు కొత్త వచ్చిన హీరో సురేష్ సార్ గారు ఈ సినిమాకు సంబంధించిన మంచి హీరో. ప్రతి పాత కాలాన్ని ఇప్పుడు గుర్తు చేసి మళ్ళా ఆయన ఎప్పుడు ముందుకు రావాలని నేను చాలా మంచి సంతోషంగా, ఆయన ఎప్పుడు మన హీరో కావాలని మా అందరం చిన్న పెద్ద అందరం కలిసి సినిమాలు చూసి ఆయన మంచిగా చూసుకొని ఆయనతో మంచిగా మనం కలిసి మెలిసి మనం అంతకాలం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి రైతుగా, డాక్టర్ గా, చిన్న చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు చాలా బుద్ధిగా సూపర్ సినిమా తీసిండు. అసలు ఆయన ఎంత కష్టపడ్డాడు, కానీ ఈరోజు సినిమా థియేటర్కి వచ్చినట్టు చాలా గ్రేట్. ఈ సార్ నాకు నచ్చాడు, సినిమా నచ్చింది, సార్ నచ్చాడు, హీరోయిన్ మేడం కూడా నచ్చింది. కానీ చెల్లెం చేసి డాక్టర్ చేసినట్టు సూపర్ 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 సార్.